ఏదైతే రాజబాబు దగ్గర కూడా వెళ్దాం. సో ఈ లోపల ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు ఒకసారి తెలుసుకోండి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసి వేలాది మందితో అనేక ఆపరేషన్లు నిర్వహించినటువంటి హిడ్మా హతమయ్యారు. సో ఈయన పైన దాదాపు ₹1 కోటి పైగా ఇతన్ని పట్టుకుంటే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో చాలా కాలం నుంచి అటు కేంద్ర బలగాలకు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు కూడా కొరకరాని కొయ్యగా మారినటువంటి హిడ్మా ఎట్టికేలకు మారేడుమిల్లె అడవుల్లో నేల కొరిగారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. సో ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం మావోయిస్ట్ సంబంధించినటువంటి అగ్రనేతలు చాలా మంది హతమయ్యారు. సో అందులో భాగంగానే హిడ్మా ఎక్కడున్నారు అనేటువంటిది మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈయన తన వద్దకు చేరుకోవాలన్నా, తనను ఎన్కౌంటర్ చేయాలన్నా చాలా మందిని ఆయన చుట్టూ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఒక చీఫ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి. సో PLGA చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి తను ప్రస్తుతం కగార్ పరిస్థితుల్లో తలదాచుకునేటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చారా, లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది కూడా చర్చకు దారితీస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ బలగాలకు అలానే మావోయిస్టుకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో తను చనిపోయినట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు మొత్తం ఒక్కసారి హిడ్మా సంబంధించినటువంటి లైఫ్ను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి హిడ్మా. ఇతను చాలా యుక్త వయసులోనే ఏదైతే మావోయిస్టు భావజాలానికి ప్రభావితమయ్యారు, ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే హిడ్మా పార్టీలో చాలా పేర్లతో కూడా పిలుస్తారు. కేవలం బయట ప్రపంచానికి హిడ్మాగా తెలిసినప్పటికీ పార్టీలో విలాస్ కావచ్చు, హిడ్మాల్, సంతోష్ అనేటువంటి పేర్లు కూడా తనకున్నాయి. ఈ పేర్లతో కూడా అనేక ఆపరేషన్స్లో పాల్గొనడం, వారికి సంబంధించినటువంటి కోడ్ భాషను ఉపయోగిస్తూ వస్తుంటారు. సో తను హిడ్మా ఇంత ఆర్మీని కూడా నడుపుతున్న వ్యక్తి కాబట్టి తనకు టెక్నికల్గా పట్టుండడమే కాదు, ఆర్మీకి సంబంధించినటువంటి విద్యలే కాదు, భాష పైన కూడా చాలా పట్టుంది. హిడ్మా హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో కూడా మాట్లాడుతూ అనేక రిక్రూట్మెంట్లలో కానీ వారికి శిక్షణ ఇవ్వడం, వారి చేత ఆపరేషన్లు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నారు అనేటువంటిది పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఆయన అనేక భాషల్లో అనేక రాష్ట్రాల్లో ఆయన పాల్గొంటూ లేదా అక్కడక్కడ ఎక్కడైతే ఆపరేషన్స్ చేయాలో అలాంటి ప్రాంతాల్లో అంతా కూడా హిడ్మా కీలకంగా వ్యవహరించారు. హిందీ కావచ్చు, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ ఇలా వివిధ భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి హిడ్మా అంచెలంచెలుగా ఎదుగుతూ PLGAకి నాయకత్వం వహించేటువంటి స్థితికి వెళ్లారు. ముఖ్యంగా దండకారణ్యంలో మొత్తం జరిగినటువంటి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, లేదా అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో జరిగినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, వీటిల్లో కీలకంగా వ్యవహరించారు. అనేక బలగాలు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన వారితో ఫైట్ చేసినటువంటి వారు కూడా ముఖ్యంగా చూసినప్పుడు దండకారణ్యంలో పార్టీని నడిపించడం కానీ లేదా అనేక ఆపరేషన్స్ కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి దానిపైన ఆపరేషన్ నిర్వహించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను కూడా ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వ్యవహారం పైన చూస్తే ఒక్కసారిగా మావోయిస్టులకు మాత్రం తీవ్రమైన ఎదురు దెబ్బగా మాత్రం ఇది భావించవచ్చు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ సంబంధించి జరిగినటువంటి ప్రాంతం ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా మనం రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ఏంటి ప్రస్తుతం మారేడుమిల్లి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయా? శ్రీహరి, మారేడుమిల్లి వేటుకూరు అటవీ ప్రాంతంలో ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే కనుక మావోయిస్టులకు అదేవిధంగా గ్రేహౌండ్స్ దళాలకు కూడా కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ మారేడుమిల్లి మండలం వేటుకూరు అభయారణ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నిర్ధారించిన ప్రకారంగా చూస్తే కనుక హిడ్మా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు ఆయన సతీమణి మరో 2 మావోయిస్టులు కూడా కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కూడా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారీ అంటే మావోయిస్టు కీలక నేతగా ఉన్న అగ్రనేతగా ఉన్న హిడ్మా ఈ ఎన్కౌంటర్లో మరణించడం, ఆయన సతీమణి మరో 2 కీలక నేతలు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా కూంబింగ్
చేస్తున్నారు. ప్రస్తుతం రంపచోడవరం డివిజన్లోని మారేడుమిల్లి ఏదైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో వేటుకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుగుతుంది, గ్రేహెండ్స్ దళాలు కూంబింగ్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఈ నలుగురు ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురిని కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లి అటవీ ప్రాంతంతో పాటు వైరామవరం ఏఓబి సరిహద్దు ప్రాంతమైన అభయారణ్యంలో పోలీసులు కూంబింగ్ జరుగుతుంది, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతగా ఉన్న హెడ్మా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే గ్రేహెండ్స్ దళాలు అదేవిధంగా యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు కూడా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే అంటే జూన్ 18వ తారీఖునే ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లోనే ఏదైతే ప్రస్తుతం వేటుకూరు ప్రాంతంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది జూన్ 18న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఉదయ్ అదేవిధంగా ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ కూడా ఆ ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. అదే ప్రాంతంలో దానికి సమీపంలోనే ఇప్పుడు మారేడుమిల్లి మండలంలోనే జూన్ నెల 18వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇప్పుడు ప్రస్తుతం అదే ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉందో అది షెల్టర్ జోన్గా మావోయిస్టులు భావించి ఇదే ప్రాంతానికి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కేంద్ర కమిటీలో కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన సతీమణి మరికొంతమంది మావోయిస్టులు తలదాచుకునేందుకు మారేడుమిల్లి అభయారణ్యానికి వచ్చినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక వరుసగా ఈ ఏడాదిలోనే వరుసగా ఈ రంపచోడవరం డివిజన్ అటవీ ప్రాంతంలో వరుసగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్తో వరుసగా 3 ఎన్కౌంటర్లు జరిగాయి. ఒకటి వైరామవరంలో ఈ ఏడాది మే నెలలోనే వైరామవరం మండలంలోని అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది జూన్ 18న మారేడుమిల్లి సమీపంలోని అభయారణ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ మావోయిస్టులు కీలక నేతలు ఉదయ్ అదేవిధంగా అరుణ కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున మారేడుమిల్లి మండలం వేటుకూరు అటవీ ప్రాంతంలోని అభయారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో హెడ్మాతో పాటు కేంద్ర ఏదైతే మావోయిస్టు కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన సతీమణి మరి ఇద్దరు రాజాబాబు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉదయ్ కావచ్చు అరుణ కావచ్చు ఇదే ప్రాంతం రంపచోడవరం ఏఓబి బార్డర్ లో జరిగినటువంటి ఆపరేషన్లోనే మృతి చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడు హెడ్మా ఆయన సతీమణి కూడా ఈ ఆపరేషన్ లో చనిపోయారు. సో వీరు కాకుండా ఇంకా మనకు కొంతమంది ముఖ్య నేతలు కూడా ఇప్పటికే ఆపరేషన్ కగార్ తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవడం, తలదాచుకోవడం కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్ లో పాల్గొనడం, ఇలా రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఎవరైనా అగ్రనాయకులు కూడా ఉన్నారా? వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా మన దగ్గర? శ్రీహరి ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతమైన వేటుకూరు అటవీ ప్రాంతానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నలుగురిని గుర్తించారు. అంటే వీళ్లలో కీలక నేతలు ఎవరైనా ఉన్నారనేది పోలీసులు ఈ రోజు మధ్యాహ్నానికి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూంబింగ్ జరిగిన ప్రాంతం వద్దకు చేరుకుంటున్నారు. అంటే ఇది దట్టమైన అభయారణ్యము, మారేడుమిల్లి నుంచి వేటుకూరు దట్టమైన అరణ్య ప్రాంతము. అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ జరిగిన వేటుకూరు అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు, ఎవరు కీలక నేతలు ఉన్నారు, హెడ్మాతో పాటు ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అనేది కూడా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే గ్రేహెండ్స్ దళాలు అదేవిధంగా మావోయిస్టులకు కూడా ప్రస్తుతం అక్కడ కాల్పులు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం ఏదైతే అటవీ ప్రాంతంతో పాటు ఏఓబి సరిహద్దు ప్రాంతాన్ని కూడా పోలీసులు అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతంలో పోలీసులు ప్రస్తుతం కూంబింగ్ జరుపుతున్నారు. ఒకవేళ వేటుకూరు ప్రాంతంలో ప్రస్తుతం ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ నుంచి ఎవరైనా మావోయిస్టు నేతలు కనుక తప్పించుకుంటే ఈ అటవీ ప్రాంతంలోనే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా అదేవిధంగా పట్టుకునే విధంగా కూడా పోలీసులు గుర్తించే విధంగా కూడా పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైరామవరం అటవీ ప్రాంతంతో పాటు రంపచోడవరం మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతం అభయారణ్యంలో కూడా మొత్తం ప్రస్తుతం అయితే కనుక కూంబింగ్ జరుగుతుంది. ఏఓబి సరిహద్దు ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
చేరుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని మొత్తం అటవీ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతుంది. శ్రీహరి, ఈ రోజు మధ్యాహ్నానికి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి ఏదో ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి మావోయిస్టులు ఎవరైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో వాళ్ళ మృతదేహాలను కూడా గుర్తించి అక్కడి నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఎవరు పాల్గొన్నారు అనేది ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శ్రీ